భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కులగణన పూర్తి చేసి బీసీ జనాభా లెక్క తెల్చి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో బీసీ కులాలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, గంధమల్ల అశోక్, జాలపు వనజ, కూళ్ల నరసింహులు, నీలం వెంకటస్వామి, మల్లెల శ్రీకాంత్, దూసరి మురళి, ముదికొండ శ్రీకాంత్, జాంగీర్, కాసుల భాస్కర్, సుంకరి విక్రమ్, అంగడి ఆంజనేయులు, కలకుంట్ల లోకేష్, జట్ట సిద్ధులు, మన్నె సంతోష్, యాట జయ, గ్యాదపాక దీప, కవిత, మాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒక చట్టబద్ధతతోని గెలవాలే తప్పకుండా. ఎన్నో 30-40 సంవత్సరాల నుంచి పైబడి పెండింగ్ ఉండి ఈ విషయంలో ప్రతి కులానికి న్యాయం జరగాలనే ఆవేదనతో పోరాటాలు చేస్తున్న తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మంత్రివర్గ సహచర నాయకత్వాన మరి ఈరోజు షమీర్ అఖ్తర్ గారు చెప్పిన జడ్జిమెంట్ వెంటనే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒకటే రోజుల్లో మరి అసెంబ్లీలో మరి తీర్మానం చేయడం జరిగింది. దాన్ని మనం అంతా హర్షించాలి. మరి హరిజనులకు అందరికీ న్యాయం జరిగింది. మరి తర్వాత బీసీ వర్గాలు కూడా 42% అనేది మరి దానికి వాస్తవంగా ఎప్పటిసందో రావాలి. ఇప్పుడు వచ్చింది, చాలా సంతోషం. దీనికి అందరు కష్టపడి మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకత్వం మొత్తం కష్టపడి మరి అందరి చిత్తశుద్ధితోని మరి పార్లమెంట్లో కూడా అసెంబ్లీలో బిల్లు కాకుండా పార్లమెంట్లో కూడా ఎస్సీ వర్గ బిల్లు కానీ బీసీ బిల్లు కానీ రెండింటిని మరి పార్లమెంట్కి పంపి మోదీ గారిని ఒప్పించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మనమంతా హర్షించి ఈరోజు వారి టీంకు, రేవంత్ రెడ్డి గారికి, మరి హరిజన నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి పాలాభిషేకం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. జై కాంగ్రెస్. భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము భారతదేశం మొత్తంలో కులగణన చేసి బీసీలకు న్యాయం చేశానే మాటను కట్టుబడి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇయ్యేందుకు ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఇయ్యకున్నా మేము పార్టీ తరఫున 42% ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా గత 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ సోదరులు పోరాడారు. ఆ కళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో నెరవేర్చింది. కేవలం గతంలో ఇదే కులగణన బీహార్ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బీసీ కానీ ఎస్సీలు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆమోదం తెలిపినందుకు మన పిలవగానే ఆలేరు మండలం నుంచి వెళ్ళి సీనియర్ నాయకులు, మహిళలు, యూత్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు ముందుగా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు. మా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. అదేవిధంగా వచ్చిన 15 నెలల్లోనే ఇక్కడ వర్గీకరణ చేసి నిరూపించిన మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి మరియు మంత్రుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీలకు కూడా 42% ఇచ్చుడు దేశంలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడిన రోజు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటాలు ఎంతోమంది అమరవీరుల ఆత్మలు ఈరోజు శాంతింపజేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ కానివ్వండి, కులగణన చేసి మాకు ఎంతో సంతోషం. ప్రభుత్వము రేవంత్ అన్న గారు సంచలనమైన బడ్జెట్తో పాటు అదేవిధంగా బీసీ కులగణన గురించి కూడా మేము దాన్ని బట్టి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్ణయాన్ని మనం అందరము కట్టుబడి ఉండాలి. నిజానికి రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయము
కొన్ని దేశాలకు ఒక ప్రతిష్టాత్మకంగా నిలబడ్డ ఈ యొక్క బీసీ కులగణన 42% బీసీలకు, 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, తర్వాత విద్య, ఉన్నత చదువుల కోసము, ఆర్థికంగా రాజకీయంగా ఎదగడం కోసము ఎన్నో తీసుకొచ్చిండు మన రేవంత్ అన్న. కాబట్టి రేవంత్ అన్నకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నిజంగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు చాలా హర్షించదగిన విషయము.